తీవ్రమైనటువంటి సంక్షోభంలో రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి గత నెల 24, 29వ తారీఖున కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 8,65,000 టన్నుల మామిడి దిగుమతి ఉంది. అనేక కారణాలు ఇచ్చా మార్కెటింగ్ లేకపోవడం వల్ల ధరలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీడీపీ పథకాన్ని అదేవిధంగా ఎంఐఎస్ని నిర్ణయించాలని కోరుతూ లెటర్ రాశారు. దానికి ముందస్తుగా మన కర్ణాటకలో 17 రూపాయల 50 పైసలకి కిలోకి 1,50,000 టన్నులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుమారస్వామి గారి లెటర్ ఆధారంగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 2 లెటర్లు చంద్రబాబు నాయుడు గారు రాశారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నెల 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆమోదిస్తూ ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి లేఖ రాశారు. నిజానికి ప్రభుత్వం చాలా సంతోషంగా చెప్పాలి, ఎందుకో బయట చెప్పట్లేదు. లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మనం ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన 8,65,000 టన్నుల్లో 25% మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తాము. అంటే 2,16,250 టన్నులకి ఈ పథకం పీడీపీ కింద అమలు చేస్తాం. 17 రూపాయల 45 పైసలు, దాదాపు కర్ణాటకతో సమానంగా. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 50% ఇస్తుంది. మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం గుజ్జు కంపెనీలు ప్లాన్ చేసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం అక్షరాల 183 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తన లెటర్లో ఏమో ఫైనల్గా 7 లక్షల టన్నులకి మేము గుర్తించాము, 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని లెటర్లో ప్రస్తావించారు. అంటే 7 లక్షల టన్నులు సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చింది. అంటే కేంద్రం వాటాగా దాదాపు 183 కోట్లు ఇస్తూ 2,16,000 టన్నులు కొనుక్కోవడానికి ముందుకు వచ్చింది. 50% అనగానే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోయిందా అని అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? ప్రీవియస్ ఇయర్లో తోతాపూరి మామిడికి మన చిత్తూరు జిల్లాలో గుజ్జు కంపెనీలు 8 రూపాయలు, ప్రభుత్వం 4 రూపాయలు, మొత్తం 12 రూపాయలు ముందుకు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చింది కానీ గుజ్జు కంపెనీలు లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? 8 రూపాయల 50 పైసల దాకా కేంద్రం ఇస్తుంది ఒక కిలోకి. రాష్ట్ర ప్రభుత్వం గుజ్జు కంపెనీలు కలిపి 8 రూపాయలు ఇవ్వలేరా? గత 8 రూపాయలు మీరే కదా కంపెనీలకు నిర్ణయించింది. ఇవ్వగలిగితే ఖచ్చితంగా 17 రూపాయల 50 పైసలు రైతులు గిట్టుబాటు వస్తుంది. మా డిమాండ్ ఏంటంటే, గుమ్మనంగా వద్దు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ని తీసుకొని 2,16,250 టన్నులు కేంద్రం కొనడానికి ముందుకు వచ్చింది కాబట్టి దాన్ని ఆహ్వానిస్తూనే, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చేయగలిగితే మీ కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి మిగిలిన మీరు ప్రతిపాదించి 5 లక్షలు కూడా తీసుకురండి, సంతోషమే, ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం 183 కోట్లు 50% ఇచ్చి గుజ్జు కంపెనీలతో 50% తీసేయండి ఆ 2,16,000కి. మిగిలిన 5 లక్షల టన్నులు ఏదైతే ఉందో మీరే ప్రస్తావించారు కాబట్టి 5 లక్షల టన్నులకి గుజ్జు కంపెనీ 8 రూపాయలు తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం 8 రూపాయలు ఇవ్వండి. అప్పుడేమవుతుంది? వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మనకి. దీని ఖర్చు ఎంత? అక్షరాల 425 కోట్లు. 7 లక్షల టన్నుల మామిడి రైతులు బాగుపడతారు, కనీస మద్దతు ధర వస్తుంది. 425 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలిగి కేంద్రం నుంచి 183 కోట్లు రాగలిగితే చంద్రబాబు గారు కేంద్రం రాసిన లెటర్ ప్రకారం 7 లక్షల టన్నుల మామిడి రైతులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే సగం మందికి న్యాయం జరిగి సగం మందికి న్యాయం జరగకపోయినా అన్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకం మనం ఉపయోగించుకోకపోతే వచ్చే అవకాశాలు కోల్పోతాయి. రెండో డిమాండ్ ఏం చేసేది అంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫ్యాక్టరీల ద్వారా ఏదైతే కొనుక్కున్నారో ఆ ఫ్యాక్టరీల ద్వారా కొనుక్కున్న దాన్ని ఫ్యాక్టరీలే చెల్లించాలి 12 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న సబ్సిడీని ఫ్యాక్టరీకి ఇవ్వాలి. కానీ గత సంవత్సరం ఏం చేసినారు? డైరెక్ట్గా రైతుల్లోకి ఇచ్చేసినారు. ఫలితం ప్రభుత్వం ఇచ్చేసి ఫ్యాక్టరీలు మోసం చేసినారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అది కుదరదు. ఫ్యాక్టరీ ఎంత కొంటే అంత ఫ్యాక్టరీ ఇచ్చేవాలి, ఫ్యాక్టరీకి ప్రభుత్వాలు రీఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అప్పుడు ఏ రైతు నష్టపోదు.
ఇప్పుడు ప్రభుత్వం సపరేట్గా రైతుకి ఇచ్చింది అనుకోండి, ఫ్యాక్టరీ ఇకపోతే వీడేం చేయలేము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అమలు చేయాలంటే, పద్ధతిగా అమలు చేయాలంటే ఫ్యాక్టరీ ఎంత కొంటే అంత రైతుకి ఇచ్చేవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కంపెనీకి ఇస్తుంది. అదే పర్ఫెక్ట్. అప్పుడు రైతు అన్యాయం కాదు. ఆ పథకాన్ని అమలు చేసిన ద్వారా రైతులకు న్యాయం జరిపి ఈ 2 పద్ధతులు పాటించాలని నేను కోరుతున్నాను. అయితే రాష్ట్ర ప్రభుత్వం 425 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందనేమో మీన వ్యవసాయాలు లెక్కేస్తా ఉంది. నేను అర్థం చేసుకుంటా, రాష్ట్రంలో అప్పుల పరిస్థితి, ఆదాయ పరిస్థితి ఈ రకంగా ఉంది. ఉదాహరణకి ఏప్రిల్ నెలలో 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అన్ని రకాల ఖర్చు పెడితే దాంట్లో 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దాదాపు 50% అప్పు, 50% సొంత వనరులు. అంటే రాష్ట్రం పరిస్థితి ఎట్టుందంటే 50-50, అప్పులు 50% చేసి సొంత వనరులు 50% బండి కదలని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో మీరు 400 కోట్లు ఖర్చు పెట్టాలన్నా 300 కోట్లు ఖర్చు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణాన్ని పూనుకుంటున్నారు. ఇది అభ్యంతరం కదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 180 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సతబడాయిస్తున్నారే, మీరు కొంత ఖర్చు పెట్టాలని. 7 లక్షల టన్నుల మామిడి రైతులు బాగుపడాలంటే రాష్ట్రం అంతా రైతులు బాగుపడతారు. అలాంటి దానికి ముందుకు రావడానికి ఆర్థిక పరిస్థితి తటపటాయిస్తున్నారు. అది అర్థం చేసుకోగలం. బట్ రాజధాని విషయంలో అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారని మా మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతి పేరుతో రాజధాని ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో సలహా ఇచ్చారు మా విధానం. ఇప్పుడు ఏమంటున్నారు? అదే మా విధానం అంటున్నాడు. రేపు 3 ఏళ్ళ తర్వాత వాళ్ళు అధికారంకి వస్తారనుకున్నాం. వచ్చేది ఇద్దరే కదా, చంద్రబాబు గారు, జగన్ గారు. వాళ్ళు అటు ఇటుగా వస్తారు. పనిచేస్తున్న వాళ్ళు, వచ్చేవాళ్ళు రాజధాని విషయంలో ఇంత క్వైట్ ఆపోజిట్గా ఉంటే రాజధాని భవిష్యత్తు ఏంటి? రాజధాని భవిష్యత్తు ఏం కాకపోవచ్చు. దానిపైన పెట్టే ఖర్చు, ప్రభుత్వ విధానాలు మారుకుంటూ ఉంటే ఏమవుతుంది? దీన్ని సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతి, మావిగన్ 2 ముందుకు వస్తున్నాయి. అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే నిపుణులు, ఎక్స్పర్ట్స్, అప్పుడు శివరామకృష్ణ దగ్గర నుంచి ఈరోజు రామచంద్రయ్య గారి వరకు అనేక మంది అభ్యంతరాలు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పెడుతున్న ఖర్చు పైన, అవసరాలపైన. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మహానగరాలు ఈ రాష్ట్రానికి అవసరము, మహానగరాల ద్వారానే గ్రోత్ ఇంజిన్ వస్తుంది అంటున్నారు. దానికి బెంగళూరు ఉదాహరణ చెప్తున్నారు, హైదరాబాద్ ఉదాహరణ చెప్తున్నారు, చెన్నై ఉదాహరణ చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, అదేవిధంగా హైదరాబాద్ కానీ రాజధాని కావడం వల్ల అభివృద్ధి చెందలేదు. ఆల్రెడీ ఆ నగరాల్లో రాజధాని పెట్టుకున్నారు. చెన్నైలో రాజధాని పెట్టుకున్నారు, బెంగళూరులో రాజధాని పెట్టుకున్నారు, హైదరాబాద్లో రాజధాని పెట్టుకున్నారు తప్ప ఆడ రాజధాని పెట్టి నగరాన్ని నిర్మించలేదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాజధాని అయింది. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా, అప్పుడు కూడా 34% జనాభా ఉంది. అంటే రాజధాని, నగరంలో రాజధాని పెట్టుకున్నాం కానీ రాజధాని పేరుతో నగరాభివృద్ధి చెందలేదు. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉల్టాగా రాజధాని, నగరాన్ని 2 కలిపేస్తున్నారు. ఈరోజు గాంధీనగర్ ఉంది, చిన్న నగరం, కానీ పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రానికి నగరంగా లేదా, రాష్ట్రానికి రాజధానిగా లేదా, చండీగఢ్ లేదా. కానీ రాజధానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం రాజధానిని, నగరాన్ని కలిపేసి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాజెక్టు పేరుతో ఒక ప్రయోగం చేస్తూ ఉంది. దానికి 34,000 ఎకరాలు అమరావతి రైతులు భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ ద్వారా. ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అదే వాగులు, వంకులు కలిపి ఉంది. ఈ మొత్తం 54,000 ఎకరాల్లో మహానగరం నిర్మిస్తానని ముందుకొచ్చారు. సంతోషం. దీనికి అయ్యే ఖర్చు ఎంత? దీని ఒప్పందం ఏంటి? అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాల్సిన కౌలు పర్ ఏకర్ 50,000 రూపాయలు. 10% పెంచుకుంటూ పోవాలి. ప్రీవియస్ ఇయర్లో ఒక ఎకరాకు 95,000 రూపాయలు కౌలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 95,000 ఎకరాలు. ఇంకా అది కంటిన్యూ చేయాలి. ఇది చాలా 2,500 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరాల్లో కౌలు మాత్రం ఖర్చు పెట్టారు రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు. రేపు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. అది కూడా కలుపుకుంటే 4,500 కోట్ల రూపాయలు పర్ ఇయర్ కౌలుకి ఇవ్వాల్సి వస్తుంది. కేవలం కౌలు రైతులకి ఎంతవరకు ఇవ్వాలి? ప్లాట్లు ఇచ్చేంతవరకు ఇవ్వాలి. ఈరోజు రాజధాని అమరావతిలో మొత్తం 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేసి, ఫ్లాట్లుగా డెవలప్మెంట్ చేసి, రోడ్లు వేసి, అదేవిధంగా మౌలిక వసతులు కల్పిస్తే అమరావతి రైతులకు ఒక్కొక్క ఎకరాకు 3 ఫ్లాట్లు చొప్పున 1,10,000 ఫ్లాట్లు ఇవ్వాలి. ఇది ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి,
ప్లాట్లు డెవలప్మెంట్ చేయాలి. ఈ మొత్తం ఖర్చు అక్షరాల 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు పెడితే కానీ అమరావతి రైతులకు ప్లాట్లు, రిటర్న్ ప్లాట్లు ఇవ్వలేరు. ఇప్పుడు 95% ఇస్తానని నారాయణ గారు అంటున్నది ఏంటంటే పేపర్లో ఇచ్చారు, ప్లాన్లో ఇచ్చినారు, ఫీల్డ్లో ఇవ్వలేదు. ఫీల్డ్లో ఇచ్చేంత వరకు వాళ్ళకి కౌలు ఇవ్వాలి కదా. ఇది మొదటి అంశం. రెండో అంశం, దీంతో అదనంగా బ్లూ సిటీ కాన్సెప్ట్ పేరుతో అమరావతిలో ఉన్నటువంటి 3 వాగులు, 2 ఉపవాగులు, అది పాలవాగు కావచ్చు, గ్రావిటీ కెనాల్ కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, అయ్యన్న వాగు, కొట్టెం వాగు, ఈ 5 వాగుల నుంచి వరద నివారణ కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే సిటీ మీరు ఏదైతే కొత్తగా ఆలోచిస్తున్నారో దీన్ని వరద నివారణ కోసం, డైవర్షన్స్ కోసం 8,000 కోట్ల రూపాయలతో బ్లూ సిటీ కాన్సెప్ట్ పేరుతో ముందుకొచ్చారు. దీంట్లో 3 రిజర్వాయర్లు, అనేక లిఫ్ట్లు పెట్టి నీళ్ళు డైవర్ట్ చేస్తారు కృష్ణానదిలోకి. ఇది ఒక దాదాపు 10,000 కోట్లు అవుతుంది. ఇంకా రాజధాని కార్యాలయ నిర్మాణం కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు, దానికి ఖర్చు అవుతుంది. అక్షరాల రాజధాని కార్యాలయాల నిర్మాణం, వరద నివారణ చర్యలు, రైతులకు ప్లాట్లు ఇచ్చే ఏర్పాట్లు జరగాలంటేనే రాజధానిలో 1,50,000 కోట్ల రూపాయలు అవుతుంది. రాజధాని నగర నిర్మాణం జరగదు. ఇంకా కేవలం ఈ ప్రాథమిక అవసరాల కోసం ఇంత ఖర్చు పెడతారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో పెట్టిన ఖర్చు ఒక 12,000 కోట్లు. ఇప్పుడు వివిధ బ్యాంకుల్లో 6 రకాల బ్యాంకుల్లో అప్పుకు ఒప్పందంగా కుదుర్చుకున్నది అక్షరాల 47,000 కోట్లు. అంటే మొత్తం మీద ఈ 47,000 కోట్లే ఒకసారి రాదు, దశల వారీగా వస్తుంది. ఇంకొక 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో వస్తుంది. అంటే రాబోయే 5-6 ఏళ్ల కాలంలో ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఆల్రెడీ 10,000 కోట్లు, ఒక 70,000 కోట్లు ఖర్చు పెడతాం ఇంకో 40-10 ఏళ్లలో. కానీ కావాల్సిన 1,50,000 కోట్లు ప్రాథమిక అవసరాలకే. ఎన్నేళ్ళు ఖర్చు పెట్టాలి, ఎన్నేళ్ళ పాటు తతంగం కొనసాగాలి రాజధాని పేరుతో? ఇది ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తా ఉంది, అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ 15,000 కోట్లకు 20 సంవత్సరాల్లో తిరిగి ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీతో సహా 45,000 కోట్లు. 15,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు తీసుకొస్తున్నారో ఈ 15,000 కోట్లకే తిరిగి 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సింది అక్షరాలు 45,000 కోట్లు. ఇంకా మిగతా 40,000 కోట్ల రూపాయలకి అప్పు తీసుకొస్తున్నారు కదా, వాటి లెక్కలైతే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి రాబోయే కాలంలో? అంటే ఒక మీరు వేస్తున్నటువంటి ఈ ఊహ, అమరావతి ఊహ అనే పేరుతో చేస్తున్నటువంటి ప్రయోగం యొక్క ఖర్చు ఎంత, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇంక రాబోయే కాలంలో 60-70,000 కోట్లు పైన పెట్టలేమని అర్థమవుతోంది. కావాల్సింది 1,50,000 కోట్లు. ఎట్లా ఖర్చు పెడతారు, ఎట్లా రీపే చేస్తారు? మహా అంటే ఒక 4-5 ఏకర్లు అమ్ముకోవచ్చు అంటున్నారు. అది ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు అమ్మేది? అది ఎవరు కొంటారు ప్లాట్లు? సరైన రేట్లు లేకపోతే, వాతావరణం రాకపోతే. ఒకవేళ ఇన్ని ప్రయోగాలు చేసి కొనేసినా కట్టేసినా నూతన నగరాల యొక్క సస్టైనబిలిటీ అనుమానాలు ఉన్నాయి. ఒకటి నోయిడా, మన దేశంలో లవాసా. మహారాష్ట్రలో 20,000 ఎకరాల్లో ఎస్సీసీ కంపెనీ వాళ్ళు నగరాన్ని నిర్మించేసినారు, ఇల్లు నిర్మించేసినారు. 3 నుంచి 5 లక్షల జనాభా వస్తారని అంచనా వేసినారు. ఇప్పుడు వచ్చింది 2,000 మంది. ఫినిష్, నగరం ఫినిష్ అయిపోయింది, అన్నీ కట్టేసినారు. 20,000 ఎకరాలు అద్భుతంగా లవాసా పూణే పక్కన ఉంటుంది. 3 నుంచి 5 లక్షల మంది జనాభా వస్తారని నగరాన్ని నిర్మించేసినారు. మనం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. 2,000 మంది వచ్చినారు ఇప్పటికీ. ఇప్పుడు లవాసా అనేది ఒక దానికి వేరే పేరు పెట్టి పిలుచుకునే పరిస్థితి వస్తూ ఉంది. గోస్ట్ సిటీ అంటున్నారు ఇప్పుడు దాన్ని. 2 నోయిడా హైలీ సక్సెస్ఫుల్ ఎస్సీజెడ్ ఇన్ ఇండియా. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది, కానీ అక్కడ నగరంగా రూపాంతరం చెందట్లేదు. రీజన్ ఏంటంటే నోయిడాకి సమీపంలో ఢిల్లీ ఉంది, నోయిడాకి ఇంకొక సమయంలో గజియాబాద్ ఉంది. ఆడు ఉద్యోగం చేస్తున్నాడు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మీరు ఎప్పుడైనా నోయిడా వైపు వెళ్తే రైల్లో కితకితలు ఆడుతుంటుంది. మనం తిరుపతి నుంచి కడప పోయే రైళ్ళు ఎట్లుంటాయో అట్లుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళిపోతాడు సాయంత్రానికి. ఆ నగరం అభివృద్ధి చెందట్లేదు. డెవలప్మెంట్ ఏంటో నోయిడాలో నగరం అభివృద్ధి చెందట్లేదు. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీరు అమరావతిలో పనిచేస్తున్న ఎవరైనా సరే విజయవాడకు వస్తున్నాడు, గుంటూరుకు వస్తున్నాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే హైదరాబాద్ పోతున్నాడు. మీరు హైదరాబాద్ నుంచి ఎప్పుడన్నా మీరు క్రాస్ స్టడీస్ చేస్తే, నేను మొన్న వచ్చాను హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లా మీద వైపు వస్తే, తెల్లారితో ఉద్యోగస్తులందరూ 4 కారు మాట్లాడుకొని హైదరాబాద్లో ఎక్కి 4 డీజిల్ పట్టుకొని ఒక కంబైన్గా ఎంప్లాయీస్ 5 గంటలు పోయితే 10 గంటలకు అమరావతికి వచ్చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ అమరావతి ఊరు ఉంటాడు. కాబట్టి మీరు ఇంత సాధ్యం కాని నగరం కడుతున్నారు. ఒకవేళ కట్టినా కూడా అక్కడ ఏమి ఉండాలి?
ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్న అమరావతి పైన పునరాలోచన ప్రభుత్వం చేయాలి. అందుకే శివరామకృష్ణన్ చెప్పారు, చంద్రబాబు గారికి లెటర్ రాశారు, కొత్త నగరాల నిర్మాణం అనేది రాచరిక పోకడలు. శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి కట్టాడు, ఇట్లాంటి పేరు ప్రతిష్టల కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కావాల్సింది ప్రాంతాల మధ్య సమగ్రత, రాష్ట్ర సమగ్రాభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను, వనరులను రాజధాని ప్రాజెక్టు కోసం ఖర్చు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుందని ఎక్స్పర్ట్ శివరామకృష్ణ చంద్రబాబు గారు లెటర్ రాశారు. తర్వాత క్యాన్సర్ పేషెంట్ వారంలో చనిపోయాడు ఆయన. ఆయన హిందీలో లెటర్ రాశాడు, ఐ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్ అని రాస్తాడు. రాజధాని దృష్టి పేరుతో మీరు విజనరీ అని మర్చిపోతున్నాడు చంద్రబాబుకు విజనరీ అని పేరు ఉంది కదా. అంటే ఐ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్, మీ రాజధాని దృష్టికోణం మీ విజనరీని లాస్ చేస్తా ఉంది, ఆలోచించుకోండి అని చెప్పి కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. అదేంటే మావిగన్. నిజానికి మావిగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానానికి రూపం. ఇది చాలా మంది తెలియదు. మావిగన్ అనేది పేరు కొత్త తప్ప, మచిలీపట్నం కొత్త తప్ప, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 సెప్టెంబర్ 4వ తేదీ అనుకుంటాను హైదరాబాద్ జరిగిన అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల నిర్మాణం జరగాలి. ఈ తీర్మానం, దాన్ని ఈనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కూడా సమర్థించారు. ఇప్పుడు రాజధాని ఏదవ్వాలి? నిజంగా అసెంబ్లీ తీర్మానం స్పిరిట్ గా తీసుకుంటే మాదిగానే కరెక్ట్. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం విజయవాడ చుట్టూ రాజధాని అని, అమరావతిలో రాజధాని అసెంబ్లీ తీర్మానం చేయలేదు. సరే, ఇప్పుడు తీర్మానం చేశారు, గెజిట్ అయింది. కాబట్టి విజయవాడ చుట్టూ రాజధాని చేయాలని ఆ రోజు ప్రభుత్వం ఆలోచించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించి 33,000 ఎకరాలు ఎక్కడా పెట్టుకున్నాడు విజయవాడ చుట్టూ, అటు మచిలీపట్నం వైపు, ఇటు గన్నవరం వైపు, ఇటు గుడివాడ వైపు. కానీ దానికి భిన్నంగా ఆలోచన జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్యలో ఒక 70 కిలోమీటర్లు, ఇంకొక 30, మొత్తం 110 కిలోమీటర్లు నిడివి ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు 2-4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సెక్రటేరియట్ కార్యాలయాలు కట్టేస్తే రాజధాని పని అయిపోతుంది కదా, రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు అయిపోతాయి కదా. ఈ రోజు కూడా అసెంబ్లీ సెక్రటేరియట్, హైకోర్టు తప్ప మీరు బిల్డింగ్లన్నీ మాదిరిగానే ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, మీరు ఏ రాష్ట్ర కార్యాలయాలకైనా ఏపీఐఐసితో సహా అన్ని గుంటూరు, విజయవాడ మధ్యలోని ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ఈరోజు కూడా మెజారిటీ రాష్ట్ర రాజధాని మాదిరిగానే జనసాగుతోంది. కాబట్టి విజయవాడ, గుంటూరు మధ్య పెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 10-15 వేల కోట్లతో రాజధాని పని అయిపోతుంది. తర్వాత అప్పుడు అవకాశాలని ఈరోజు రాయలసీమ ప్రాజెక్టులు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, టేకప్ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి ఉన్న పరిమితమైన వనరులను, అప్పుడుకున్న అవకాశాలు రెండింటినీ మీరు రాజధాని పేరుతో పెడితే ఏం కావాలి? నేను ప్రస్తావించాను. 5 లక్షల టన్నుల మామిడిని కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ 425 కోట్లు ఇస్తే అయిపోతుంది. ఇలాంటి భయపడతా ఉంది. రీజన్ ఏంటంటే ప్రజల మీద కోపంతో కాదు, డబ్బు లేక. మీరు 2 లక్షల మందికి ఉపయోగపడే విషయంలో మీరు ముందుకు రాలేకపోయిన ఉన్న రాష్ట్రంలో 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఎలా రాజధాని కడతాను? ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈరోజు గుండ్రేల ప్రాజెక్టు ఉంది, 10,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అవుతుంది, డబ్బులు లేవు. రాయలసీమ లిఫ్ట్ ఉంది, 2,000 ఖర్చు పెడితే 40-50 టీమ్స్లు తీసుకోవచ్చు, 2,000 కోట్లు ఖర్చు పెడితే డబ్బులు లేవు. మామిడి రైతులు కూడా 450 కోట్లు డబ్బులు లేవు. కానీ రాజధాని విషయం వచ్చి అందుకు భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ప్రభుత్వం ఆలోచించాలి. రెండోది, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాట్లు చేసేస్తే ఆ రెండు సికింద్రాబాద్, హైదరాబాద్ లా కలిసిపోతే భవిష్యత్తులో విజయవాడ, గుంటూరుకు ఆనుకొని ఉన్న అమరావతి, తెనాలో, మరో మాదాపూర్ హైటెక్ సిటీ అవుతుంది కదా. మనకు హైదరాబాద్ ఆనుకోనే కదా కూకట్పల్లి అంటున్నది. ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. మాదిగం కరెక్ట్ కాదనుకుంటే అమరావతి ఎలా కరెక్ట్ కాదో చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. అంతే తప్ప ఒకసారి పార్లమెంట్ ఆమోదించింది, ఒకసారి అయిపోయిందని సెంటిమెంట్తో వద్దు. ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి చేయాలి. దుబారా ఖర్చులు కూడా సరే సీరియస్గా ఆలోచన. కేంద్ర ప్రభుత్వం చివరగా కార్యాలయాల సముదాయాన్ని కోసం ఎస్ఎఫ్టి 5,587 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సమీకృత ఎస్ఎఫ్టి అంటే ఉదాహరణకు సిబిఐ కార్యాలయాలు ఇవన్నీ కలిపి హైదరాబాద్లో శాస్త్రీ భవన్ లాంటిది ఉంది, ఇది అమరావతిలో కడతా ఉంది. దానికి ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చు 5,587 రూపాయలు. మొత్తం 54,45,000 ఎస్ఎఫ్టీల పరిధిలో ఈ కార్యాలయాలు కడతా ఉంది. దానికి అయ్యే ఖర్చు 2,534 కోట్లు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ పేరుతో కడుతున్నటువంటి ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చు 20,013 రూపాయలు.
కేంద్ర ప్రభుత్వం కడుతున్న దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్న మధ్య వ్యత్యాసం 14,226 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఇంత వ్యత్యాసం. అదే అమరావతిలో కేంద్ర ప్రభుత్వం అద్భుతం కార్యాలయాలు 5,000 కట్టడం, మీరు 20,000 చేయడం ఏంటి? కార్యాలయాల పెద్ద దుబారా, అధిక వ్యయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అమరావతి విషయంలో రాజధాని ప్రాజెక్టులో పునరాలోచన చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది.